అమ్మా Stay back. నాన్న ఎవరే నీకు నాన్న? ఎవరు నాన్న? నీకు అమ్మ లేదు, నాన్న లేడు, ఈ ఇంట్లోకి ప్రవేశం లేదు. పో, నీ ఇష్టమైన చోట నీకు ఇష్టం వచ్చినట్టుగా బతుకు. పో. నాన్న నాకు 5 నిమిషాలు మీతో అమ్మతో మాట్లాడే అవకాశం ఇవ్వండి. నా బాధ మీతో చెప్పుకుంటాను. ఆ తర్వాత మీ ఇష్టం. మీరెలా చెప్తే అలాగే వింటాను. ప్లీజ్ నాన్న, నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. ఎందుకు ఎందుకు ఇవ్వాలి నీకు? ఈసారి డైరెక్ట్ గా గుండెల్లో గుణపాలు దించి వెళ్ళిపోదామనా? ఒకసారి నమ్మినందుకే గుండెల మీద తన్ని గుణపాఠం నేర్పి మరీ వెళ్ళావు. నాకింకా నీ దగ్గర పాఠాలు నేర్చుకునే ఓపిక లేదమ్మా. వెళ్ళిపో. అంకుల్, రిజిస్టర్ ఆఫీస్లో మీ కోపం చూసి ఇప్పుడే మిమ్మల్ని కలవకూడదు అనుకున్నాను. కానీ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకునేంత వరకు నేను ఇల్లు వదిలి రానంది. అందుకే మీరు కోపంలో ఉన్నారని తెలిసినా వచ్చాం అంకుల్. మీ ఆశీర్వాదాలు లేకుండా మేమిద్దరం సంతోషంగా ఉండలేం అంకుల్. ప్లీజ్. మీ అనుభవంలో సగం వయసు మాది. మాలాగా మీకు నచ్చని పనులు చేసిన వాళ్ళు ఎంతోమందిని క్షమించుంటారు. ఇప్పుడు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించండి అంకుల్, ప్లీజ్. జరిగిందేదో జరిగిపోయింది. ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోతాం అంటున్నారు. ఆశీర్వదించి పంపిస్తే మళ్ళీ వాళ్ళ మొహం చూడాల్సిన అవసరం మనకు ఉండదు కదండి. రాపావును. చెప్పు తీసుకుని కొడతాను ఇంట్లోకి అడుగు పెట్టావంటే రాస్కెల్. ఏ అర్హత ఉందని నిన్ను ఆశీర్వదించమంటావరా? అసలు ఇదంతా నీ వల్లే ఇదంతా జరిగింది. నీ అంట చూసుకునే ఆ మహాతల్లి నా కూతురు పెళ్లిని అడ్డం పెట్టుకుని నా పరువు తీయగలిగిందిరా. నన్ను బయటికెళ్ళి ఎవరికి మొహం చూపించలేని పరిస్థితి తీసుకురాగలిగింది. అందరూ కలిసి నా కూతుర్ని నాకు కాకుండా చేశారు కదరా. నాకు కాకుండా చేశారు. ఇంకేం మిగిలిందని ఇప్పుడు వచ్చావు? నాన్న, నేను ఎక్కడికి వెళ్ళలేదు నాన్న. నేను ఇప్పటికీ మీ కూతుర్నే. అమ్మా, నువ్వైనా నాన్నతో చెప్పమ్మా. మీరు ఆశీర్వదించాల్సిన పని లేదు. ఒక్కసారి మీ పాదాలకి నమస్కరించైనా వెళ్ళిపోతాను. ప్లీజ్ అమ్మా. ఏమండి, వాళ్ళు అడుగుతుంది ఆశీర్వచనాలే కదండి. అది ఇప్పటి వరకు మీ మాటను జవదాటలేదు. మీరేది చెప్తే అదే చేసింది. నాకంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం దానికి. ఇవన్నీ ఆలోచించైనా ఒక్కసారి. వాసుకి, మన ఇద్దరు కూతుర్లు చచ్చిపోయారనే బాధలో ఉన్నాను వాసుకి. నన్ను ఎక్కువగా విసిగించకుండా వచ్చిన దారిని వెళ్ళిపోమని చెప్పు. అత్తయ్య, మీ ఆశీర్వచనాలు తీసుకునేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలం. రాపావును, నువ్వు చెప్పినట్టే పాదాలకు నమస్కరించుకునైనా వెళ్దాం. రా.
వద్దని చెప్పినా వినకుండా వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. నాన్నని ఒప్పించొచ్చు అనుకున్నాను, కానీ ఇలా జరిగి మన ఇంటికే దూరమైపోతానని అనుకోలేదమ్మా. నన్ను క్షమించమ్మా, ఆశీర్వదించు. వద్దు వద్దమ్మా. మీ నాన్న తర్వాతే నేను. మీ నాన్న అనుమతి లేకుండా నేనేమీ చేయలేను. నన్ను క్షమించు తల్లి. అత్తయ్య, మా ఇంటికి వెళ్దామంటే రానని ఏడుస్తూ కూర్చుంది. మీరైనా చెప్పి ఒప్పించండి అత్తయ్య. నేనా? రేయ్! రేయ్, మర్యాదగా చెప్తున్నాను, నీ భార్య తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే ఇప్పుడు నేనున్న కోపానికి నిన్ను కాల్ చేసి నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. పో ఇక్కడి నుంచి. ఏమండి, ఏంటండి ఇది? ఈ రివాల్వర్ ఏంటండి? వాసుకి, నీకు కన్న ప్రేమ అంతగా పొంగిపోతుంటే నీకు భర్త లేడనుకుని నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు. అంకుల్, కేవలం నా మీద కోపంతో మీ కూతుర్ని అత్తయ్యని నిందించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు ఇష్టం లేకుండా మీ కూతురు మెడలో తాళి కట్టాను కాబట్టి మీకు అనాలనిపిస్తే నన్నానండి. నా మీద మరీ అంత కోపంగా ఉంటే నన్ను కొట్టండి, నేను పడతాను. కానీ నా వల్ల మీరు ఇలా మారకూడదు అంకుల్. మీరు మీలానే మేమందరం గౌరవించే చక్రవర్తిగానే ఉండండి ప్లీజ్ అంకుల్. నువ్వు నీ బాస్, అదే ఆ మహాతల్లి నేను ఉండాలన్నా ఉండనివ్వరు కదా. నెలకో కొత్త కథతో నన్ను టార్గెట్ చేయడమే మీ పని. చేసింది చెప్పింది చాలు. మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. నాన్న, మీ కాళ్ళు పట్టుకుంటాను నాన్న, మమ్మల్ని క్షమించండి. పోవే. అంకుల్, పావుని ఇలా అవమానించడం చాలా దారుణం. అసలు మీరేం చేస్తున్నారో మీకే అర్థం కావడం లేదు. అందుకే కాళ్ళ మీద పడ్డ కూతుర్ని కూడా కనికరించలేకపోతున్నారు. ఏంట్రా, నా ఇంట్లో అడుగు పెట్టి నాకే మర్యాద మనల్ని గురించి నేర్పిస్తున్నావా? మిమ్మల్ని ఇలా కాదురా. అయ్యో అయ్యో, నాన్న, అంకుల్, మా మాట ఆగండి. వెళ్ళి వాడితోనే చావు. మళ్ళీ ఇంటి మొహం చూసావంటే ఈసారి మిమ్మల్ని కాల్చడం కాదు, నన్ను నేను కాల్చుకుని చావాల్సి వస్తుంది. మైండ్ ఇట్. పదపాము.
ఇంకో జన్మెత్తి వచ్చినా నాకు కూతురుగా మాత్రం ఒప్పుకోను. ఊరు వచ్చిన అదృష్టాన్ని స్వార్థంతో ఆలోచించకుండా ఇలాగే పోగొట్టుకుంటావు చూడు. ఇవన్నీ తెలిసే మీ నాన్న నిన్ను నష్టజాతకురాలు అనేవారేమో. పౌర్ణమి, అమ్మవాళ్ళు నిన్ను బాగా బాధ పెట్టినట్టున్నారు. ఐఎమ్ సారీ పౌర్ణమి. అయ్యో, అలాంటిదేం లేదు పార్థు. అమ్మ ఏం తప్పందని అందులో నేను బాధపడాల్సినంత మాటలేం లేవు. కావచ్చు పౌర్ణమి, బాధలో ఉన్నప్పుడు అవి నిజాలైనా సరే అలా మొహం మీద చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఎవరి పరిస్థితులు వాళ్ళకే అర్థమవుతాయి, దానికి తగ్గట్టుగానే రియాక్ట్ అవుతారు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మకు అర్థం కాకపోవచ్చు. నేను చెప్తాలే పౌర్ణమి. వద్దు పార్థు, వద్దు పార్థు. ఆంటీ మాటల్లో తప్పేం లేదు. అన్ని నిజాలే మాట్లాడింది. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా. అలాగే నా మంచి కోసం నాకేమీ కాకూడదనే ఉద్దేశంతో హెచ్చరించింది. పెళ్లి తర్వాత ఇంటికొచ్చాక విషయం తెలుసుకొని మందలించింది. ఆంటీ ఒక అమ్మలా ఆత్మవిమర్శ చేసుకోమని సలహా ఇచ్చింది. నేను కూడా ఆంటీ మాటల్లో పాజిటివ్ కోణాన్ని మాత్రమే తీసుకున్నాను. కాకపోతే మంచి చెయ్యాలనుకున్న ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుందన్న బాధ. నేనైతే ఎవ్వరికీ ఏ అపకారము చెయ్యాలనుకోను. అయినా సరే ఎక్కడి నుంచి వస్తాయో అన్ని నిందలు నాకే పడుతుంటాయి. లోకేష్ ని కిడ్నాప్ చేశామే కానీ వాణ్ణేమైనా చేశామా? కానీ నాన్న దృష్టిలో మాత్రం నేను లోకేష్ ని చంపాలని ప్రయత్నించిన మూర్ఖురాల్ని. ఇంతకంటే దురదృష్టం ఏమైనా ఉందా పార్థు? అది కాదు పౌర్ణమి, లోకేష్కి ఏదైనా జరుగుంటేనే కదా మీ నాన్న నిన్ను అనుమానిస్తారు. వాణ్ణి మనం ఏమీ చేయలేదని మనకు తెలుసు. అయితే ఎవరు చంపాలని ట్రై చేసినట్టు? చెప్పలేము పార్థు. యాక్సిడెంటల్గా ఏదైనా జరిగుండొచ్చు, లేదంటే వాడు ఎవరితోనైనా గొడవ పడి దెబ్బలు తినుండొచ్చు. ఏం జరిగినా నిందల్ని మోయడానికి పౌర్ణమి ఒకటి రెడీగా ఉంటుందని వాళ్ళకు కూడా అర్థమైందేమో. స్ట్రాంగ్గా ఉండి భరించగలిగే వాళ్ళకే బాధలు వస్తుంటాయి. అలా అనుకుని మనకు మనం సర్ది చెప్పుకోవడమే. ఎవరిని నిందలేసినా పావని రాఖీలకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని నువ్వు అనుకున్నది సాధించావు. ఏం సాధించానో నాకే అర్థం కావడం లేదు. పావని పెళ్లి చేసి నాన్న దృష్టిలో దాన్ని మరో పౌర్ణమిని చేశానేమో అనిపిస్తుంది. ఇక నుండి పావని నాలాగే నాన్నకు దూరంగా బ్రతకాలి. నాన్న శత్రువులా చూసిన నేనంటే భరించగలను, పావని వల్ల కాదు. నాలాంటి పరిస్థితి ఏ కూతురికి రాకూడదు. నిజంగా చెప్తున్నాను పౌర్ణమి, మీ ముగ్గురులో ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో చెప్పటం చాలా కష్టం పౌర్ణమి.
వీటన్నిటికీ కారణం నేనే పార్దు. పుట్టిన దగ్గర నుంచి ఇంటికి నేనే ఒక సమస్యని. పుట్టగానే అమ్మని దూరం చేసి నాన్నకి శత్రువయ్యాను. ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేశాను. నేను వెళ్ళిపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని ఇంటికి కూడా దూరం అయ్యాను పార్దు. అలా నాన్నని దూరం చేసుకున్నాను. ఇప్పుడు చెల్లెల్ని ఇంటికి దూరం చేసి నాన్నని ఒంటరిగా చేశాను. పావని పెళ్ళయ్యాక నాన్న ఇంట్లో ఎంత ఒంటరితనంగా ఫీల్ అవుతారో నాకు తెలుసు. అయినా నాన్న కోసం నేనేమి చేయలేను. అమ్మ పౌర్ణమి, ఆంటీ, ఏమీ అనుకోకమ్మా. ఆవేశంలో ఏదేదో నోటుకొచ్చింది. నాకు మంచి అనిపించింది, మాట్లాడేశాను. దాన్ని మనసులో పెట్టుకోక తల్లి. అయ్యో అదేం లేదా ఆంటీ. ఇప్పుడే కాదు, మీరు ఎప్పుడు ఏం చెప్పాలనుకున్నా నిరభ్యంతరంగా నాతో చెప్పొచ్చు. మన వాళ్ళు అనుకున్నప్పుడే కదా ఆంటీ మనకి మంచి చెప్పాలని ప్రయత్నిస్తారు. చాలా సంతోషమమ్మా. నీ మాటలు వింటే ఎవరికైనా కడుపు నిండిపోతుంది. కానీ మీ నాన్నకి మాత్రం ఎందుకో నీ మీద మనసు కలగటం లేదమ్మా. అలాగని మీ అమ్మా నాన్నల్ని నిర్లక్ష్యం చేయొద్దు. పావని పెళ్లితో ఇద్దరూ పుట్టెడు దుఃఖంలో ఉండుంటారు. ఒకసారి అమ్మతోనైనా మాట్లాడి ధైర్యం చెప్పమ్మా. అమ్మ చెప్పింది కరెక్ట్ పౌర్ణమి. మీ అమ్మతో మాట్లాడి చూడు, అన్ని విషయాల మీద ఒక క్లారిటీ ఇవ్వచ్చు. కదా, పర్లేదులే. హలో పౌర్ణమి, ఎలా ఉన్నావు మహా? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? నీకెలా చెప్పాలో తెలియడం లేదు పౌర్ణమి. ఇంట్లో ముగ్గురు ఉన్నామంటే ఉన్నాం. పావని పెళ్లి తర్వాత ఇల్లు సైలెన్స్ మోడ్లోకి మారిపోయినట్టుంది పౌర్ణమి. ఇంటి సంగతి సరే మహా, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? పావని వచ్చిందా? మావయ్య గదిలో నుండి బయటికి రావడం లేదు. అత్తయ్య ఉంది. కొంచెం అమ్మకి ఫోన్ ఇవ్వు. 1 minute, ఇప్పుడే ఇస్తాను. అత్తయ్య, పౌర్ణమి మీతో మాట్లాడాలంట. పౌర్ణమా? మీరు మాట్లాడండి అత్తయ్య, మావయ్య గురించి నేను చూసుకుంటాను. రండి అత్తయ్య. హలో పౌర్ణమి. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నువ్వెలా ఉన్నావు? నా గురించి వదిలే, నాన్న ఎలా ఉన్నారు? నాన్న ఎలా ఉన్నారు అంటే ఉన్నారు. అన్నీ కోల్పోయి దిక్కుతోచని మనిషిలా ఇంట్లో ఎవరు పోతే నాకేంటి, వస్తే నాకేంటి అనుకుంటూ ఇంటికే పరిమితమైపోయి ఉన్నారు. ఆయన్ని ఓదార్చే శక్తి నాకు లేదు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను పౌర్ణమి.
అయితే అమ్మ నేను రానా అమ్మా? వద్దు, ఆ పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దు. పావని రాఖీలను చూసే సగం పిచ్చి పట్టిన మనిషిలా అయిపోయారు. ఇక నువ్వొచ్చావు అంటే ఆయన కోపాన్ని ఆపటం మా వల్ల కాదు. ఏం జరిగిందమ్మా? జరిగిందేదో జరిగిపోయింది, వదిలే పౌర్ణమి. నువ్వు మాత్రం ఇప్పట్లో రావద్దు. మీ నాన్నకెదురుపడే ప్రయత్నం కూడా చెయ్యొద్దు. అయితే రాఖీ పావనిలో ఇంటికొచ్చారు. ఏం జరిగిందో చెప్పమ్మా. వదిలేయమంటున్నానా? వదిలేసి. లేదు, నువ్వేదో దాస్తున్నావు. పావనికి ఏమైందో చెప్పు. ఏమవుతుంది? అమ్మా నాన్నల ఆశీర్వాదం కోసం వచ్చిన వాళ్ళని మెడ పట్టుకుని బయటికి గెంటేశారు. ఇంట్లో అడుగు పెడితే కాల్ చేస్తాను అని రాఖీని రివాల్వర్తో బెదిరించారు.